అసలు నువ్వు దీనిని బయటికి ఎందుకు తీసుకుని వెళ్ళావు? కంగారులో అడగడం మర్చిపోయాను. నేను ఆపదలో ఉన్నానని దీనిని తీసుకుని రమ్మని నీకెవరు చెప్పారని అంత సాహసం చేసి తీసుకొచ్చావు? ముక్కుపుడిక జోలికి ఎవరైనా వస్తే అస్సలు రానివ్వవు. అలాంటిది ఎలా నమ్మి ఎవరిని నమ్మి అలా తీసుకుని వెళ్ళావు? బయటి వారు ఎవరైనా చెబితే అస్సలు నమ్ముండేదాన్ని కాదు. మాయ వాళ్ళ పేరెంట్స్ నాకు దారిలో కనిపించారు. అవని మా ఆఫీసులోనే పనిచేస్తుంది కాబట్టి అవనిని కిడ్నాప్ చేసిన వారు నాకు ఫోన్ చేశారు. అవని ఇంట్లో ఉన్న ముక్కు పుడక వాళ్ళకి కావాలంట. ముక్కు పుడకను తీసుకుని నువ్వు అక్కడికి వెళ్ళాలంట. వారు చెప్తేనే నమ్మి వెళ్ళిపోయాను. మేడం నాకు అమ్మ లాంటిది. అమ్మ ఆపదలో ఉందని తెలిసినప్పుడు ఇంకేం ఆలోచించలేను కదా, అందుకే తీసుకుని వెళ్ళిపోయాను. మేడం ప్రాణాలతో బయటకొచ్చింది. ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. నా చెల్లెలి విషయంలో నువ్వు గౌరీ చాలా చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. ఏ జన్మ బంధమో ఏంటో. సరే, అయ్యిందేదో అయిపోయింది, ఇక వదిలేసేయండి. ఇక మీదట మీరు జాగ్రత్తగా ఉండండి. వదిలేసే విషయం కాదక్క ఇది. మాంత్రికుడు నాతో ఏమన్నాడంటే, ముక్కు పుడకతో కొన్ని ఆభరణాలను సాధించుకుందామని అనుకున్నాను. ఈ విషయం ముందే చెప్పాను కదా. ఆ మాంత్రికుడు నాతో డైరెక్ట్గా అలా చెప్పాడు. ముక్కు పుడకకు ఆభరణాలకు మధ్య బలమైన సంబంధం ఉంది. అదీగాక మాయా పేరెంట్స్ అర్చనతో అలా ఎందుకు చెప్పారు? నేను కిడ్నాప్ అయిన విషయం వాళ్ళకెలా తెలిసింది? ఎవరి వలన తెలిసింది? మాయా జుత్తులు మారి నక్కైనా శశిధర్ మాధవి గారు చాలా మంచివాళ్లు. మాయ తమ స్వంత కూతురు కాదని, అడవిలో దొరికిందని నా దగ్గర ఉన్నది ఉన్నట్టు చెప్పేశారు. అంటే వాళ్ళు మాయని ఎంతగానో ప్రేమించి ఇప్పుడు విరక్తి చెందున్నారు. కాబట్టి మాయ వాళ్ళని ఇబ్బంది పెట్టి ఏదైనా చేయించిందా అని అనుమానం కలుగుతుంది. ఈ విషయం అంత తేలిగ్గా వదిలేయకూడదు. ఈ మాయకు ఆ మాంత్రికుడికి ఏదైనా సంబంధం ఉందా? ఈ మాయకి ఆ ఆభరణాలకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అన్ని తెలుసుకుంటాను. శశిధర్ గారు వాళ్ళని కలిసి అన్ని విషయాలు మాట్లాడతాను.